చేసుకోరా. సర్లే నేనంతా జాగ్రత్తగా రామేస్తానండి. నేను నా రుక్మిణి కలిసి వస్తాను. ఏంటి నీ రుక్మిణి కలిసి వస్తావా? డ్రామాలో నీ యాసం ఏంటో తెలుసా? ద్రౌపదిరా. అయితే అంటావేంట్రా? టైటిల్ రోల్ నేనేస్తానని మెయిన్ యాసం వేసేసావు కదా. నాటకం మొదలెట్టినప్పటి నుంచి చివరిదాకా స్టేజ్ మీద ఉండాల్సినోడు నువ్వే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే కొంప కొల్లేరైపోద్ది. అయ్య బాబు, ఈ కొత్త ఫిట్టింగ్ ఏంట్రా? అసలు మన యాసం కట్టింది నా రుక్మిణి కోసం కదా. ఇప్పుడు ఎలాగెళ్తావురా? ఇప్పటికిప్పుడు యాసం మార్చుకునే టైం కూడా లేదు. ఓరి నాయనో, ఇక నా దారి గోదారే. నేను ఉండదు, చచ్చిపోతా. మాట్లాడితే చచ్చిపోతాంటావు. మేము ఉన్నాం కదా. ఒరే కిటికా వెళ్ళరా. ఇగో ఈ డ్రామాలో ఆఖరి వచ్చేది నువ్వే కాబట్టి నువ్వు రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఈ అదే ఇక్కడే ఉన్నా అని పోగిని చెప్పొచ్చే. ఈ ఐడియా ఏదో బాగుంది. అవునరా, రుక్మిణి ఇల్లు ఎక్కడ? పెద్ద బజార్ ఉందా? దాంట్లో కుడివైపు మండువా ఇల్లు. రే జాగ్రత్తగా వెళ్ళి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల కలుస్తాను చెప్పి. మరి కొద్దిసేపట్లో జరగబోతోంది ద్రౌపది వస్త్రాపహరణ. ద్రౌపది వస్త్రాపహరణమా? ఇది ఒక నాటకమా? దీన్ని చూడటానికి జనమా? అదే మా రాయలసీమలో అయితే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, చివరికి రామలక్ష్మణ యుద్ధం, అన్ని యుద్ధాలున్న నాటకాలే ఆడతారు. ఈ కోనసీమ ఎప్పుడు బాగుపడుద్దో ఏంటో. అమ్మయ్యా, పెద్ద బజార్కి వచ్చేసాం. అవును, బావగాడు చెప్పిన ఇల్లు లెఫ్ట్ సైడా రైట్ సైడా? వాడెప్పుడు రైట్ చెప్పాళ్లే, లెఫ్ట్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ ఇవన్నీ ఎలా మూసేవాడు. అయ్యి బాబోయ్. ఓ పాపం హనుమంత్ గారి క్యాండిడేట్ వాడి కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. రుక్మిణి ఎవరు? ఓర్ని అవ్వా. కృష్ణ, నాయనా దుర్యోధన, ఏం జరుగుతోంది నాయనా? జనక, కౌరవులమైన మనకు, మన పాలేరుగాళ్లకు, ఆ పాండవులకు జరిగిన జూదంలో ధర్మరాజు కౌంట్ల మీద కౌంట్లిచ్చి తన రాజ్యాన్ని, సోదరులని, ఆఖరికి పంచభద్రుక పాంచాలిని కూడా ఓడిపోయాడు. తమ్ముడు అన్నయ్య, దుశ్శాసన, ఏమిటి నీ నోటి నుంచి ఆ దుర్వాసన? ప్యాకెట్ లో పడి 2 రోజులు పళ్ళు తోట మర్చిపోయినా. అఘోరించావు. వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా. అది రానంటే జుట్టు పట్టి ఈడ్చుకురా. ఇగ్గు చేతిలోకి వచ్చేస్తే జబ్బ పట్టి లాక్కురా. అప్పటికి మొరాయిస్తే దాని మొహం మీద నీ నోరెట్టి గట్టిగా నవ్వు, అదే పరిగెత్తుకొస్తుంది. జస్ట్ 10 minutes. నాయనా దుర్యోధన, ఏం జరుగుతోంది నాయనా? పితృ సమాన, నువ్వు గుడ్డోడు అవడం ఏమో గాని ఏం జరుగుతుందని మా ప్రాణాలు తీసేస్తున్నావు కదయ్యా. ఓడిపోయిన పాండవులే ఎర్రి పప్పల్లా నోరు మూసుకుని కూర్చుని ఉంటే వాళ్ళకి లేని టెన్షన్ నీకు ఎందుకయ్యా? దొబ్బేస్తున్నావు. ఇదేంటే ముసలి తాళతో కట్టేశావు? అయినా వెన్న గోరు ముద్దలాగా పెడతానని చెప్పి తాటి ముద్దలాగా ఎంత పెడతానేంటి? కొంచెం తిను కృష్ణ. మొఖానికి రాక మేకప్ పోతుంది. అవును, నీ మనవరాలు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ. అన్నయ్య, ద్రౌపదిని తీసుకొచ్చా. బావగారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీ భర్త ధర్మరాజు నిన్ను జూదంలో ఓడిపోయి వాటి నుంచి నువ్వు మా దాసి కర్ణ, నిన్ను ఏమైనా చేస్తా. దుర్యోధన, నా భర్తలు నన్నొడ్డి వాళ్ళోడినా, వాళ్ళోడి నన్నొడ్డినా. నన్నొడ్డినా అని తిరకాసు వాగుడు వాగావంటే నడ్డు ఇరిగిపోతుంది. బలా దుర్యోధన, తమ్ముడు అర్జెంటుగా దాని బట్టలిప్పు. ఇప్పేసి దాని తుంటికి ఇంజెక్షన్ చేసేయి. తుంటికి ఇంజెక్షన్ ఏంట్రా? నువ్వు దుర్యోధనుడువా ఆర్ఎంపీ డాక్టర్వా? బయలే అడిగావరా? నువ్వు నోరుమోయ్, కన్ఫ్యూజన్ చేస్తే డైలాగులు మర్చిపోతావు. పాంచాలి నా బంగారు కోడి, గుడ్లాగిపోయిన వట్టి కోడి పెట్ట. అయ్య బాబోయ్, నీ చీర విప్పి నిన్ను తట్టలో పెట్ట. అమ్మో సచ్చినోడా. అయ్యో, నిండు స్టేజ్ మీద ఒక ఆడదానికి అన్యాయం చెప్తుంటే ఎవరు ఆపలేరా? పాంచాలి, నువ్వెంత కోత పెట్టా లాభం లేదే. ఈ రోజు నువ్వు నా చేతిలో గోకుంటాయి దురదలా. దుశ్శాసన, నువ్వు దాని చీర విప్పుతున్నావా కడుతున్నావా? ఏమిటా లేటు? ఉండే ఇది సిఫాన్ చీర కట్టింది, పట్టుకుని జారిపోతుందా? ప్రభు మహారాజా, మీ కొడుకులు నా బట్టలు పెస్తున్నారు చూడండి. నాకు చూడాలనే ఉంది, కానీ కళ్ళు పోతాయి సచ్చినోడా. ఆల్రెడీ పోయాయి, ఇంకేం పోతాయి? చైతి ఆడించి చూస్తున్నారు. ఏంట్రా, కాకినాడ నుంచి పెద్ద పేరున్న ట్రూప్ని తీసుకొచ్చావన్నారు. చూడబోతే బుడపక్కల